ఒక అందమైన అడవి ఉంది. అందులోని జంతువులు ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నాయి. ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాయి. ఆ అడవిలోనే కొన్ని చీమలు ఉన్నాయి. అవి వాటి నివాసమైన పుట్టను ఏర్పాటు చేసుకొని ఆ పుట్టలో చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. అదే అడవిలో ఒక క్రూరమైన సింహం జీవిస్తూ ఉండేది. దాని పేరు అర్జున్. అర్జున్ ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూసుకోకుండా చీమల పుట్ట పైన కాలు వేశాడు. అయినా సరే చీమల పుట్ట ఉందని తప్పుకోకుండా పుట్టనంతా చిదిమి వేశాడు. దానితో చీమలోని పుట్టలు భయపడుతూ బయటికి వచ్చి సింహాన్ని అడుగుతాయి, ఎందుకు మా నివాసాన్ని ఇలా చేశావు అని. అప్పుడు సింహం అహంకారంతో సమాధానం ఇచ్చింది. దానికి చీమలు ఒక ఉపాయం వేశాయి. తోటి జంతువులైన కుందేలు, జింకతో ఈ అడవిలో నుంచి మనం వెళ్ళిపోతే ఈ సింహం ఆకలితో చచ్చిపోతుంది అని. జంతువులన్నీ కలిసి ఈ అడవి నుంచి వేరే అడవికి వెళ్ళిపోతాయి. అప్పుడు సింహం దిగులు చెందిపోతుంది, ఆకలితో అలమటించిపోతుంది. తినడానికి ఒక్క జంతువు కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు సింహం కొండపైన కూర్చొని, నేను ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఈరోజు నేను ఆకలితో ఉండేవాడిని కాదు కదా అని నిజాన్ని తెలుసుకుంటుంది. అన్ని జంతువులు వేరే అడవిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. అది అర్జున్ దూరం నుంచి చూస్తూ బాధపడతాడు. అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఉంటాయి. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, నువ్వు ఎంత పెద్ద రాజు అయినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా అహంకారంతో ఎప్పుడు ఉండకూడదు. ఆ అహంకారం వల్ల మనం జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. అలాగే మనకన్నా చిన్నవారిని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక్కరోజు గొప్పవారు అవుతారు. అహంకారం వల్ల మనం చాలా కోల్పోతాము అని అర్థం. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.